ఇలా చేస్తే మీకు కళ్ళజోడుతో పని ఉండదు. ఐసైట్ తగ్గించడానికి మంచి చిట్కాలు. మీకు సైట్ ఉందా? మేము అడిగేది అమరావతిలోనో హైదరాబాద్లోనో సైట్ల గురించి కాదు, మీ కంటి సైట్ గురించి. దాని గురించి అడగాల? ఈ రోజుల్లో కొద్దో గొప్ప ఐ సైట్ తేడా లేనోళ్ళు ఎవరున్నారని అంటున్నారా? చిన్న పెద్ద తేడా లేకుండా కళ్ళజోళ్ళు ముక్కు మీదకి ఎక్కించుకున్న వాళ్ళు, భూతద్దాలు లాంటి కళ్ళద్దాలను మోస్తున్న వాళ్ళు, దృష్టి లోపాన్ని కప్పెట్టుకోవడానికి కాంటాక్ట్ లెన్స్లను వాడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. రోడ్డు మీద వెళుతున్న వాళ్ళను ఓసారి చూస్తే సగం మంది ముక్కు మీద నుంచి జారుతున్న కళ్ళజోళ్లను సరి చేసుకునే వాళ్లే కనిపిస్తారు. అలా కళ్ళజోడుతో అవస్థలు పడుతున్న వారిలో మీరు ఉన్నారా? అయితే కంటి చూపు లోపాలను సవరించుకోవడానికి సులువైన మార్గాలు చెబుతాం, కాస్త వినండి. సులువైన మార్గం అంటే లేజర్ చికిత్స చేయించుకోవడమేగా అని అంటారా? ఇవేమీ కాదు. సహజంగానే కంటి చూపు మెరుగుపరుచుకునే మార్గం ఉంది. దీనికి మీరు చేయాల్సిందల్లా మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను సిద్ధం చేసుకోవడమే. అవేమిటని మీ డౌటా? చెబుతున్నాం వినండి. కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి కావలసిన వాల్నట్స్, తేనె, నిమ్మరసం, కలబంద. వీటిలో వాల్నట్స్, తేనె, నిమ్మరసం మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. కలబంద జెల్ను సొంతంగా తయారు చేసుకోవచ్చు, లేదంటే అది కూడా మార్కెట్లో లభిస్తుంది. అయితే 3 ఏళ్లలోపు వయసున్న కలబంద మొక్క నుంచి సేకరించిన జెల్ అయితే మంచిది. ఇప్పుడు ఈ 4తో ఏం చేయాలో చూద్దాం. 1/2 కేజీ వాల్నట్ ముక్కలు, 300 గ్రాముల ఆర్గానిక్ తేనె, 100 గ్రాముల కలబంద జెల్తో పాటు 4 నిమ్మకాయల నుంచి రసం తీసి సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా కలపాలి. వాల్నట్స్, తేనె, నిమ్మరసం, కలబంద జెల్లో పూర్తిగా కలిసిపోయేలా చేయాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు రోజుకు 3 సార్లు చొప్పున కంటి చూపు మెరుగయ్యే వరకు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ మిశ్రమంలోని విటమిన్లు కంటి చూపు మెరుగవడానికి బాగా ఉపయోగపడతాయి. కొద్ది రోజులకే మీ ఐ సైట్లో వచ్చిన మార్పును మీరే గమనిస్తారు. అయితే ఈ మిశ్రమాన్ని అందరూ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చి 6 నెలలు దాటిన వారితో పాటు కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఈ మిశ్రమం తీసుకోకపోవడం మంచిది.